వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి రెండవ రోజు కూడా వ్రతాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తుంది. పంతులు గారు చెప్తారు, అమ్మ చామంతి, మీ అత్తింటి వారి కోసం దోష నివారణ వ్రతాన్ని నువ్వు చక్కగా చేస్తున్నావు. అలాగే 12వ రోజు నేను చెప్పింది గుర్తు ఉంది కదా, నీ తాలిబొట్టులో అలాగే నల్ల పూసలు గుచ్చి బంగారు తాలిలో వేసుకోవాలి. అప్పుడే నీ 16 రోజుల పండుగ కూడా పూర్తవుతుంది. ఎందుకంటే తాలిబొట్టుని ఖచ్చితంగా మన భర్త కట్టింది కాబట్టి దైవంతో సమానంగా ప్రతి ఇల్లాలు చూస్తుంది. నువ్వు కూడా చూస్తావు. అందుకే చెప్తున్నానమ్మా, 12వ రోజు ఖచ్చితంగా నీ మెడలోకి నల్ల పూసలు రావాలి. నీ భర్త కూడా పక్కనే ఉండాలి అని అంటూ ఉంటారు పంతులు గారు. దూరంగా చూస్తున్న ప్రేమ్, చామ్, ఈ పూజ దేనికోసం చేస్తున్నావో నాకు తెలీదు, కానీ నీ మెడలో ఆ తాలిబొట్టు చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పంతులు గారు చెప్పినట్టు బంగారు తాలిబొట్టుకని ఇక నల్ల పూసలు కూడా గుచ్చి నీకు తెలియకుండానే నీ మెడలో వేస్తాను. అప్పుడైనా నాకు తెలుసని నువ్వు అనుకోవాలి చామ్ అని చెప్పి పాపం ప్రేమ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక రోజా అన్ని గుళ్ళు తిరిగి ఇదెక్కడికి వెళ్ళిందో వచ్చాక దీని గురించి చెప్తాను అని చెప్పి ఇక చామంతి ఉన్న గుడికి చూడకుండా అన్ని గుళ్ళకి తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది రోజా. ఇక చామంతికి పంతులు గారు ప్రసాదం ఇస్తారు. అమ్మ, నిన్న కుంకుమ ఇచ్చాను కదా, మీ అత్తగారు ఖచ్చితంగా పెట్టుకోవాలని. మీ అత్తగారు పెట్టుకున్నారమ్మా అని అంటారు. పెట్టుకున్నారు పంతులు గారు అని చెప్పగానే, ఈ ప్రసాదం ఖచ్చితంగా మీ అత్తగారు తినాలమ్మా. తన భర్తకే కాబట్టి దోషం, తను ఈ వ్రతాన్ని చేసిన ఫలితం వస్తుంది. ఈ ప్రసాదం ఖచ్చితంగా తినిపించు అని చెప్పి పులిహార ఇస్తారు ఒక క్యాన్ నిండా పంతులు గారు. ఇక చామంతి గుడి నుండి ఇంటికి వచ్చి, అత్త, ఈరోజు గుడికి వెళ్ళాను, పంతులు గారు ప్రసాదం ఇచ్చారు. అసలే అయ్యగారికి ఒంట్లో బాలేదు కదా, అందుకే ప్రసాదాన్ని ఇంట్లో అందరూ తింటే మంచిదన్నారు అనగానే, అలా అయితే టిఫిన్కి బదులు ఇదిగో పులిహార పెడతాలే అని చెప్పి ఇక చంద్రిక టిఫిన్గా పులిహార పెట్టాలనుకుంటుంది. ఇక డైనింగ్ టేబుల్ దగ్గరికి అందరూ వస్తారు. ఇక చంద్రిక పులిహార వడ్డించగానే ఇక రామాదేవికి కోపం వస్తుంది. చంద్రిక, మతేమైనా పోయిందా? పులిహార ప్రసాదం మాత్రమే, టిఫిన్ కాదు. మార్నింగ్ ఇంత ఆయిల్ ఉన్నా భోజనం తింటే పైకే వెళ్ళిపోతారు. ఇప్పటికే ఆయనకి హార్ట్ స్ట్రోక్ వస్తుంది, నాకు కూడా రావాలనుకుంటున్నావా అరుణ్ అని అంటుంది. ఇక రమాదేవి, అత్తయ్య, ఎందుకో ఈ మధ్య చంద్రిక ఇలా ప్రవర్తిస్తుంది. మామయ్య గారికి కూడా ఇంత ఆయిల్ ఫుడ్ పెట్టకూడదు కదా అనగానే, నేను తనకి వేరే టిఫిన్ చేశానమ్మా అని అంటుంది. ఇంత ఇంట్రెస్ట్ ఏంటో, మరి మాకెందుకు చేయలేదు అని అంటుంది రోజా. అంటే అనేలోపు ఇక చామంతిని చూస్తుంది. ఏంటే, గుడికి వెళ్ళి కానీ ప్రసాదం తెచ్చారా, ఇంటిల్లిపాది ప్రసాదం తినమని చెప్పారా అనగానే, ఇది ఎలా కనిపెడుతుందో. అమ్మా, ప్రసాదంగా అయినా తినండమ్మా అనగానే, ఈ కాపండి అరుణ్, ఆన్లైన్లో టిఫిన్ ఆర్డర్ చెయ్యి, ఆకలిస్తుంది అని చెప్పి అంటుంది రామాదేవి. ఇక పాపం చంద్రిక బాధపడుతూ, చామంతి, వాళ్ళు మన మాట వినర్లే, ఎప్పుడు వాళ్ళు జ్యూసులు ఆరోగ్యం కోసం ఆలోచించి ప్రసాదాన్ని కూడా పక్కన పెడతారు అని చెప్పి తీసుకువెళ్తుంది. అత్త, నా బాధ అది కాదత్తా, అలాగే అయ్యగారికి హెల్త్ బాగాలేదు, ఈ కుటుంబం కోసం వ్రతాన్నే చేస్తున్నాను, ప్రతిరోజు ఏదో ఒకటి పంతులు గారు చెప్పింది చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే చంద్రిక అని పిలుస్తారు హర్షవర్ధన్. అయ్యగారు, టిఫిన్ తెస్తాను అనగానే, పులిహార పెట్టు అని అంటారు. మీరు ఆయిల్ ఫుడ్ తినకూడదు కదా బాబు అని అంటుంది. ఒక్కరోజు తింటే ఏం కాదులేమ్మా, నాకు పులిహార అంటే చాలా ఇష్టం. అలాగే చామంతి పొద్దున గుడికి వెళ్ళిందని ప్రేమ్ చెప్పాళ్లే అనగానే, ప్రేమ్బాబుకి ఎలా తెలుసు అని అంటుంది. నువ్వు పొద్దున్నే వెళ్ళావు కదమ్మా, అదే విషయాన్ని చెప్పాడు. అలాగే ప్రసాదం కూడా తెచ్చామని చెప్పాడు. నువ్వు నేను తిందాం చంద్రిక, అలాగే చామంతి ప్రేమ్ కూడా తింటారు అనగానే నలుగురికి ప్లేట్లో పెట్టుకొని ఇక తింటూ ఉంటారు పులిహారని. ఇక ఇటువైపు ఖచ్చితంగా ఆన్లైన్లో ఉన్న అతను అడ్రస్ మిస్ అయ్యి ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటారు. ఇటు రోజా రామాదేవి అందరికీ ఆకలి వేస్తూ ఉంటుంది. ఇక నిషాకైతే ఇంకా ఎక్కువ ఆకలి వేస్తుంది. నిషామ్మ, పుల్ల పుల్లగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా, మీరు ప్రెగ్నెంట్ కదా, తినండమ్మా అని అంటుంది.
అవునవును, పులిహోర తింటానంటీ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక రోజా కూడా నేను తింటానంటీ అని వెళ్ళిపోతుంది. మరి నిన్నొక్కదాన్నేనా, నాకు కూడా పెట్టి చంద్రిక అని అంటుంది. అప్పుడు చామంతి హ్యాపీగా అమ్మయ్య, అమ్మగారు కూడా తింటున్నారు అని చెప్పి ప్రసాదాన్ని రమాదేవి ప్లేట్లో వేస్తుంది. రమాదేవి ఆబగా తింటూ ఇంకా ఉందా అనగానే లేదమ్మా అని చెప్పి అంటుంది. సర్లే, టిఫిన్ వస్తుంది కదా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా చంద్రిక ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి, చామంతి ముందు రోజు కుంకుమ, తర్వాత రోజు ప్రసాదం తీసుకొచ్చింది, చామంతి ఏదైనా చేస్తుందా అని చెప్పి ఆలోచించేలోపు ఇక ప్రేమ్ వస్తారు. చందమ్మ, నీకొక విషయం చెప్పనా అని అంటారు. చెప్పండి ప్రేమ్ బాబు, మీకు నేను ఒక విషయం చెప్పాలి. చామంతి మనకి తెలియకుండా ఏదైనా చేస్తుందా అనగానే అవును చందమ్మ, చేస్తుంది. మీకొకటి తెలుసా, ఈ ఇంటి కోసం తను ఒక వ్రతాన్నే చేపట్టింది. 12 రోజులు చెయ్యాలంట. 12 రోజులు చేశాక అని చెప్పి చందమ్మకు నిజం చెప్తాను అని చెప్పి, చందమ్మ నువ్వెవరికి చెప్పవు కదా, చామంతి మేళ్ళలో నేను ఆ రోజు తాలిబొట్టు కట్టాను కదా, ఆ తాలిబొట్టుని తను ఉంచుకుంది. నేనే తన భర్తనని తను అనుకుంటుంది. ఇప్పుడు పూజలు కూడా చేస్తుంది. 12వ రోజు ఖచ్చితంగా పంతులు గారు తన మెడలో నల్లపూసలు గుచ్చాలంటున్నారు. 16 రోజులు పండుగ అంటున్నారు అనగానే ఒక్కసారిగా చంద్రిక షాక్ అయిపోతుంది. ఏంటి ప్రేమ్ బాబు, నువ్వు చెప్తున్నది నిజమా అనగానే అవును చందమ్మ, కావాలంటే రేపు నువ్వు కూడా చామ్కి తెలియకుండా గుడికి వెళ్ళు. అక్కడ చామ్ మెడలో తాలిబొట్టుంటుంది. పంతులు గారు చెప్పిందే చేస్తుంది. నా చామ్ నా కోసం ఇంతగా చేస్తుంది అంటే నాకు ఆనందంగా ఉంది అనగానే ప్రేమ్ బాబు, ఆ దేవుడు మీకు తోడున్నాడు, నాకు సంతోషంగా ఉంది. అలాగే రమమ్మ విషయంలోనే భయం వేస్తుంది. అలాగే నిషా అమ్మ ప్రెగ్నెంట్ కదా అనగానే ఆ ప్రెగ్నెంట్కి కారణం నేను కాదు చాందు, చిన్నప్పటి నుండి నన్ను చూస్తున్నావు, నేను ఎప్పుడైనా అలా బిహేవ్ చేశానా అని అంటారు. లేదు బాబు, తగిన సాక్ష్యాలు త్వరగా రప్పించండి, అప్పుడే చామంతికి నీకు పెళ్లి మరోసారి జరిపించి అయ్యగారు ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడు నిషామ్మ ప్రెగ్నెంట్ అని, చామంతి మెళ్ళలో నువ్వు తాలిబొట్టు కట్టావని తెలిస్తే అయ్యగారు చాలా బాధపడతారు. ఇప్పటికే ఆయన ఆరోగ్యం బాగోలేదు అనగానే అవును చందమ్మ, అందుకే నేను కూడా తెలిసినా తెలియనట్టున్నాను. అలాగే నా చామ్ ముఖంలో నా ఆ తాలిబొట్టు చూస్తున్నంతసేపు చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా రోజా ఉపేంద్రతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి రోజా, నువ్వు చెప్పింది చెప్పినట్టు చేశాను కదా, ఇంకా ఏంటి? గీత నా గర్ల్ ఫ్రెండ్ని పంపించి ఆ రోజు రాజమణిహారం నీ మెడలో వేయగానే 1 మినిట్లో ఖచ్చితంగా తీసేలా సలహా ఇచ్చింది నేనే కదా, లేకపోతే నా గర్ల్ ఫ్రెండ్ గీతనే ఆ పసరు మందు వేసి తన మెడలోనే కనీసం 2 నిమిషాలు ఉంచి తన్నే యువరాన్ని చేసేవాణ్ణి అనగానే అయితే ఇప్పుడు అసలైన యువరాన్ని నువ్వు దాచావు కదా, మధ్యలో ఫోన్ చేసి ఎందుకు బిల్డప్ ఇస్తున్నావు అని అంటుంది రోజా. ఓ అదా, డబ్బులు కావాలి రోజా. అసలైన యువరాణి రేణుక అలాగే రామ్మూర్తిని కిడ్నాప్ చేశాను. ఇక విజయదశమి రోజు నువ్వు యువరాణి అయిపోతావు. దానికంటే ముందు రాజమణిహారం నాకు నువ్వు ఇవ్వాలి అని అంటారు. రాజమణిహారమా, ఇంకా బాగుంది ఉపేంద్ర, రాజమణిహారం ఎందుకు ఇస్తాను? యువరాణి అయితే ఆస్తిలో 25% ఇస్తానని చెప్పాను కదా, నువ్వు కూడా నోట్ రాసుకున్నావు కదా, మధ్యలో ఇదంతా ఏంటి అనగానే చూడు రోజా, ఎప్పుడు యువరాణి అవుతావు అన్న సంగతి పక్కన పెట్టు, యువరాణి అవుతావు కదా, కానీ నాకు దానికంటే ముందు ఆ రాజమణిహారం నా దగ్గర ఉండాలి. అది ఉంటేనే నేను ఏదైనా నీకు సహాయం చేయగలను. రాజమణిహారాన్ని నాకు ఇవ్వు రోజా అని అంటారు. ఇవ్వకపోతే అనగానే అసలైన యువరాన్ని చామంతి కప్ప చెప్తాను. ఇక నువ్వు విజయదశమి దాకా ఆగక్కర్లేదు. ఇక రాబోయే శ్రావణ మాసంలోనే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, ఆ రోజు ఆ రేణుక, అదే రామ్మూర్తి కూతురైన రేణుకని, అంటే తను దాచిన ఆ రేణుకని యువరాణి అని ప్రకటిస్తారు. నువ్వు మీ అత్తవారింట్లో దోషిలా నిలబడతావు. అరుణ్ గారు రమా అమ్మగారు గురించి నాకు పూర్తిగా తెలుసు. వాళ్ళు అనుకున్నది సాధించకపోతే ఎంతటికైనా దిగజారుతారు. అందుకే రోజా, రేపొస్తున్నాను,
రాజమణిహారాన్ని నాకు ఇవ్వాలి అనగానే, సరే నేను యువరాణి అయ్యాక ఆ రాజమణిహారం నాకు ఇవ్వాలి, నీ 25% నీకు ఆస్తినిస్తాను అనగానే, ఓకే రోజా, నువ్వు మోసం చేస్తావు గాని నేను చేయను అని అంటారు ఉపేంద్ర. ఇప్పుడు ఆ రాజమణిహారం మామయ్య దగ్గరుంది అంటే ఖచ్చితంగా చిట్టి ఎక్కడో పెట్టి మర్చిపోయినట్టు చేయాలి. ఇప్పుడు నేను మామయ్య రూంలోకి ఎలా వెళ్ళాలి? డూప్లికేట్ రాజమణిహారాన్ని ఉపేంద్రకి ఇచ్చేస్తే సరిపోతుంది అని చెప్పి రాజమణిహారం ఒకప్పుడు ఫోటో తీసుకున్నది చూసి ఇక ఆర్డర్ ఇస్తుంది వెండి రాజమణిహారాన్ని. ఇక రోజా, హబ్బా రోజా, నీ తెలివే తెలివి, ఇక వీడికి అసలైన రాజమణిహారం ఇవ్వకుండా డూప్లికేట్ తీస్తేనే కరెక్ట్ అని చెప్పి ఇక డూప్లికేట్ రాజమణిహారాన్ని చూస్తూ పొంగిపోతూ, ఇక రేపు ఇది ఉపేంద్రకి ఇచ్చేస్తాను, వాడు నోరు మూతపడుతుంది, నేను యువరాణి అయ్యేదాకే వీళ్ళందరితో నేను ఇలా మాట్లాడుతున్నాను, ఒక్కసారి యువరాణి అయిపోతే నేనేంటి, నా రేంజ్ ఏంటి అన్నది అప్పుడు తెలుస్తుంది అని చెప్పి అనుకుంటుంది రోజా. రెండో రోజు అవుతుంది. రోజా ఉపేంద్రతో మాట్లాడుతూ ఇదిగో అనగానే, సరే రోజా, అసలు నేను రాజమణిహారం ఇచ్చినందుకు థ్యాంక్స్ అని అంటారు. ఇక నువ్వు వెళ్ళొచ్చు ఉపేంద్ర, ఎందుకంటే నువ్వు అక్కడే ఉండాలి, కొల్హాపూర్లో మాత్రమే ఉండాలి, ఇలా వస్తే మా ఇంటికి అఫీషియల్గా రావాలి, నన్ను కలవడానికి వస్తే మనిద్దరం కావాలనే యువరాణి విషయంలో ఇలా చేస్తున్నామని ఇంట్లో అందరికీ డౌట్ వస్తుంది అని అంటుంది. సరే రోజా, వెళ్తున్నాను అని చెప్పి అంటూ ఉండగానే, ఆగు అని అంటుంది ఇక చామంతి. అమ్మో, ఇది చూసేసిందా ఏంటే అనగానే, ఏంటి ఉపేంద్ర, ఇక్కడికొచ్చి రాజమణిహారం తీసుకోవడానికి సిద్ధమైపోయావంట, నీకు ఎంత ధైర్యం అని చెప్పి రామాదేవి చామంతి తన చేతిలో ఉన్న రాజమణిహారం బాక్స్ని లాక్కొని కింద పడేస్తుంది. అది అలాగే ఉండడంతో ఇక రోజా దాన్ని తీసుకొని మళ్ళీ బాక్స్లో పెడుతుంది. ఇక చామంతికి అర్థమవుతుంది, రోజా అక్క, నువ్వు ఉపేంద్ర గారిని కూడా మోసం చేశావా, అర్థమైంది అని చెప్పి అనుకుంటుంది. అయ్యో చామంతి, ఇంకొకసారి ఇలా చేశావంటే బాగోదు అని అంటుంది. రోజా అమ్మ, మీరు చేస్తున్నది బాగోలేదు, రాజమణిహారాన్ని ఉపేంద్రకి ఎందుకు ఇస్తున్నావు అనగానే, ఎందుకంటే ఇప్పటికే ఆయన వారసుడు ఉపేంద్ర రాజావారి రాణివారికి మేనల్లుడు కదా, అందుకే అక్కడ పూజ ఉందంట, ఆషాఢ మాసంలో పూజ ఉంది కాబట్టి ఖచ్చితంగా అమ్మవారికి వెయ్యాలని చెప్పారు, నేనిచ్చాను అనగానే, నీ ముఖం, నీ దగ్గర రాజమణిహారం ఎక్కడ ఏడ్చింది, వీడికి ఇలాగే చెయ్యాలి, సర్లే అని చెప్పి చామంతి వెళ్ళిపోతుంది. ఇక ఉపేంద్ర ఆ బాక్స్ని తీసుకుని వెళ్ళిపోగానే చామంతి రోజా దగ్గరికి వస్తుంది. ఏంటే, డూప్లికేట్ రాజమణిహారం ఇచ్చి ఉపేంద్రకి మళ్ళీ కోపం తెప్పిస్తావా అనగానే, తెలిసిపోయిందా నా ముఖానికి రాజమణిహారం ఎక్కడుంది, మామయ్య గారి దగ్గర ఉంది కదా, ఈ విషయం ఆ ఉపేంద్ర గారికి తెలీదు అనగానే, అవును కదా, రాజమణిహారం కింద పడగానే సూర్యకిరణాలు దాని మీద పడి ప్రకాశిస్తాయి, అలా నేను డూప్లికేట్ అని తెలుసుకున్నాను, వాడి ముఖానికి అది తెలీదు, సర్లే ఎంతమందిని ముంచాలో ముంచేసే అని చెప్పి వెళ్ళిపోతుంది చామంతి. ఎంతమందినో కాదే, నిన్నే ముంచేయాలి అని చెప్పి ఇక రోజా అక్కడి నుండి లోపలికి వస్తూ ఉంటుంది. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.